గురువైన బ్రహ్మ ఋషిపత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ సునీత మన వాయిస్ ఓకే ఉందా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే సెవెంత్ డే బ్రహ్మజ్ఞానంలో ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటి అంటే అసలు మన జీవితం కరెక్ట్గా దేంతో పోలిక చేసుకోవాలి. అసలు మన జీవితాన్ని దేంతో పోల్చుకోవాలి? అసలు మన జీవితం ఎప్పుడు కూడా వంతెన లాంటిది, బ్రిడ్జ్. ఎవరికైనా తెలుసా? మన జీవితం బ్రిడ్జ్ లాంటిది. ఎవరికైనా తెలుసా ఈ విషయం? వంతెన, బ్రిడ్జ్, ఫ్లైఓవర్ ఏదన్నా అనుకోండి. దానికి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక ఒక కిలోమీటర్ వంతెన ఉంది. వంతెన మీద ఎప్పుడు కూడా మూవ్ అవుతూనే ఉండాలి, ఎక్కడ ఆగుతాకి లేదు. మన జీవితం కూడా అంతే. మన జీవితం కూడా అంతే, వెళ్ళిపోతూనే ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. ఏ విషయంలోనూ ఒక విషయంలో స్టక్ అయి ఉండకూడదు. ఒక విషయాన్ని ఆలోచించాలంటే మన ఒక ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, మన ఇంట్లో ఒక కష్టం జరిగింది, ఒక అరగంట సేపు మనం మూడ్ అవుట్ అయిపోయాం. నా జీవితంలో అరగంట ఆ విషయం గురించి బాధపడ్డాను అంతే. రిమూవ్. నెక్స్ట్ 40 minutes కి నార్మల్ అయిపోవాలి. ఎవడన్నా వంతుని కట్టి నేనే వంతుని కట్టాను ఎవడన్నా కార్ వేసుకుని ఉండగలడు అక్కడ? పక్క నుంచి కార్లన్నీ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటాయి. అలాగే మనం ఏం చేస్తాం, ప్రతిసారి కూడా ఒక కష్టం రాగానే ఏంటంటే ఆ కష్టం దగ్గర ఉండిపోయి నాకు అది జరిగింది అంట. దానివల్ల ఏమన్నా మార్చగలవా? దానివల్ల ఏమన్నా బెనిఫిట్ పొందుతావా? ప్రతిసారి కూడా ధ్యానంలోకి వచ్చాక ఇప్పుడు నేను వెళ్ళొచ్చా ఏదో అంటే ఎలా అయిపోయిందంటే, మనకి ఎవరో కష్టం వచ్చిందంటే ఇంకా ఎవరో ఒక గురువు వస్తాడు. ఆ గురువు ఏదో విషయాలు చెప్తాడు. ఆ గురువు చెప్పిన విషయాలు ఫాలో అయితే మన జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది అన్న ఆలోచన విధానంలోంచి బయటకు రాలేకపోతున్నారు ప్రతి మనిషి కూడా, ఆఖరికి ఇంక్లూడింగ్ మెడిటేటర్ కూడా. బయటి వాడు అలా ఉన్నాడంటే ఓకే, మెడిటేటర్ అలా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. బయట వాళ్ళకి ఓకే, బయట వాళ్ళు పూజా విధానంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే భక్తి మార్గంలో ఉన్న కానీ, సేవ మార్గంలో అలా ఉన్నారంటే ఒప్పుకుంటారు. కానీ మెడిటేటర్ అన్న వాడు మాత్రం ఎలా ఉండాలి? ఒక సింహంలా ఉండాలి. ఒక సింహంలా ఉండాలి. ప్రతి దాన్ని కూడా ఒకేలా చూస్తుంది సింహం. ఒక రాజసం ఉంటది సింహంలో. మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నామో కాదు ఫస్ట్ పాయింట్. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నిజంగా సింహంలా ఉన్నామా లేదా? మీకు ఒక చెప్తా. ఇప్పుడు చిన్నప్పుడు ఒక పిల్లి గాని, ఒక మేక గాని, ఒక పులి పిల్ల గాని, ఒక మేక పిల్ల గాని, అన్ని కూడా ఒకలానే ఉంటాయి. తర్వాత రూపాంతరం చెందేటప్పటికి దాని ఒక నిజమైన తత్వం బయటకు వస్తుంది. ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక మేకల గుంపు వెళ్తుంది. అందులో
ఒక చిన్న సింహం పిల్ల కలిసిపోయింది. చిన్న సింహం పిల్ల కలిసిపోయింది మేకల్లో. అప్పుడు అతను పెంచుకుని అతను ఏమనుకున్నాడంటే మేకల్లో ఇదొక జాతి ఇలాగ ఉంటుందేమో పోన్లే అని చెప్పి పెంచేసాడు. ఎలా పెంచాడు? రోజు ఆ మేకలకి ఏం చేస్తాడు? గడ్డి కట్టేస్తాడు కదా, అలాగే మేకలకి ఆహారం పెట్టుకుని సేమ్ అదే ఆహారం మేకలతో ఎలా ఉంటున్నాడో సేమ్ అదే తత్వంతో ఆ సింహం పిల్లని కూడా పెంచేశాడు. మేకలు కాసేవాడికి ఏం డిఫరెన్స్ ఏం రాలేదు, ఎందుకంటే మేకలను చూస్తున్నాడు, దాన్ని చూస్తున్నాడు, పెద్ద ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఒకలాగా ఉన్నాడు వాడు. పెరుగుతా పెరుగుతా వచ్చేటప్పటికి ఒకరోజు అడవిలోకి వెళ్ళినప్పుడు పెద్ద సింహం వచ్చింది. పెద్ద గాండి ఇచ్చింది. గాండి ఇచ్చేటప్పటికి మొత్తం మేకలన్నీ పారిపోయి ఈ సింహం పిల్ల కూడా పారిపోతుంది. అది చెప్తుంది, సింహం పిలిచి చెప్తుంది, నువ్వు మా జాతి, నువ్వెందుకు అలా గర్జిస్తుంటే వెళ్ళిపోతున్నావు, నేనేం చేయలేను, నువ్వు నా బిడ్డ లాంటిదని నువ్వు ఉండని చెప్తుంది. నువ్వు సింహాన్ని ఇలాగంట చంపేస్తా, నేను చిన్న మేక పిల్లని అంటుంది ఇది. నువ్వు సింహాన్ని అంటది, నేను చిన్న మేక పిల్లని. తర్వాత తీసుకెళ్ళి ఒక నీళ్ళ దగ్గర వదిలేసినప్పుడు నీటిలో చూసిన తర్వాత అక్కడ సింహాన్ని చూసింది. తర్వాత ఇక్కడ ఈ సింహాన్ని చూసింది కానీ ఆ రూపాన్ని చూసింది కానీ తనలో ఉన్న తత్వాన్ని మార్చలేదు. ఎందుకు అంటే ఈ కథలో నీతి ఏంటంటే మనం పెరిగిన వాతావరణం చాలా వరకు కూడా చిన్నప్పటి నుంచి, ఎక్కడి నుంచి చిన్నప్పుడు అంటే తల్లి గర్భం నుంచి ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా, ఈ సెకండ్ వరకు కూడా మన ఆలోచన విధానంలోనే ప్రాబ్లం ఉంది. చెయ్యగలను, నేను మాత్రం చెయ్యగలనన్న దాన్ని బట్టి ఆలోచించాడు కానీ నా వల్లే అవుతుందా, నేనేం చేయలేను, గొప్పవాడిని కాదు, నేను నార్మల్ గా ఉన్నానని చెప్పి ఆలోచిస్తే అది సేమ్ ఒక చిన్న నార్మల్ గా థింకింగ్. సింహాలు అలా చెయ్యి. సింహానికి రాజు ఎందుకయ్యారు కదా సార్, సింహమే రాజు అంటారు తెలుసా అడవికి. ఎందుకంటే ఒక సింహం ఒక నెలకో 2 నెలలకో వేటకెళ్తాడు. వేటకెళ్ళిన తర్వాత జస్ట్ ఒక జంతువుని, ఏదో పెద్ద జంతువుని పట్టుకుని స్మెల్ చూసి ఏదో దానికి కావాల్సింది కొంచెం తినేసి వచ్చేస్తుంది. మిగిలిన జంతువులు నెల రోజులు తింటాయి. అక్కడున్న జంతువులన్నిటికీ కూడా ఆహారాన్ని తెచ్చేది సింహం. అందుకే సింహం రాజు అంటారు. అసలు మన వెజ్ కదండి, నాన్ వెజ్ కథలు ఎంత చెప్తున్నారు. నాన్ వెజ్ కథ కాదు ఇది, సృష్టిలో ఉన్న నియమాలను చెప్తున్నాను నేను. మీ ద్వారా మెడిటేషన్ లోకి వచ్చి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని కొన్ని కోట్ల మంది ఫాలో అయ్యేలాగా ఉంటారా, కొన్ని లక్షల మంది ఫాలో అయ్యే గొర్రెల్లా మారతారా? సింహంలా ఉందామా, గొర్రెలా ఉందామా? రెండే విషయాలు. గొర్రె అంటే ఏం అవసరం లేదు, జస్ట్ ఒక థింకింగ్ మైండ్ కూడా అవసరం లేదు, జస్ట్ ఫాలో అయిపోతారు అంతే. గొర్రె ఏం చేస్తుంది? మొత్తం అన్ని ఫాలో అయిపోతుంది అంతే, ఇంకేం లేదు. నేను ఒక చోట చూసా, గుంటూరులో చూసా, ఒక క్రిస్టియన్స్ సభ జరుగుతుంది, మొత్తం వెళ్ళిపోతున్నారు అంతే. అక్కడ చెప్పేవాడికి ఏమో అంటే, నేను ఇప్పుడు వాళ్ళొక భక్తి మార్గాన్ని వాళ్ళని కంచి మారుతారు. వాళ్ళొక ఏమంటున్నారంటే పూర్తిగా బస్సులో కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, ఆయన్ని చూస్తే చాలు ప్రభు ఒక దయ మనకు కలిసిపోతుంది, ఆయన ఉన్న గంటలో మనం ఉంటే చాలు ప్రభుతో మనం కలిసిపోయినట్టే. నేనేమంటానంటే వాడికి కనిపించిన ప్రభువు నీకెందుకు కనిపించడు? నువ్వు అక్కడ దాకా వెళ్ళి చూడాలా, నీతో మాట్లాడలేడా?
పత్రిజీయే ధ్యానం చేయాలా? పత్రిజీ గారికి మళ్ళీ ధ్యానం చేసేవాళ్ళు అవట్లేరా? పత్రి సార్ కన్నా కూడా బాగా ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు అన్న ఆయన ప్రవచనాలు చెప్తుండో నెంబర్ వన్. అసలు అంతకన్నా బాగా చెప్పి వత్త గాని ఆయన చెప్పినంత బాగా చెప్పి ఆయన ఎవరు లేరు. ఆయన గురువు ఎవరో తెలుసా? ఆయన గురువుకి మాటలు రావు, సరిగ్గా మాటలు రావు. ఆయన దగ్గర నేర్చుకున్నాడు విద్యాన్ని. మరి ప్రపంచంలో లేని తత్వవేత్త కింద ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాడు, అంత బాగా ఎందుకు చెప్తున్నాడు? ఈయన తెలుసుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు. పత్రి సార్ కన్నా బాగా మెడిటేషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పత్రి సార్ కన్నా ఎక్కువ సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఇలా చెయ్యగలనని చెప్పి నేను సింహాన్ని తెలుసుకున్నాడు ఆయన. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అన్న లేకపోతే ప్రవక్త అన్న ఎవరైనా సరే వాళ్ళు ఒక శక్తిని తెలుసుకున్నాకే బయటకు వచ్చారు. అప్పుడుకి మాత్రమే నిజమైన దివ్య శక్తి బయటకు వస్తుంది. ఇప్పుడు ఇదే గణేషు నేను సింహాన్ని తెలుసుకున్నాక బయటకు వచ్చాను. నేను 3 సంవత్సరాల క్రితం రియలైజేషన్ ఎంత ఎలాగెళ్ళానంటే నేను క్లాసులు చెప్పను. నేను మా నాన్నగారు పోయిన తర్వాత 1 మంత్ మెడిటేషన్ అసలు చేయలేదు. రియలైజేషన్ జరిగింది నాకు. అందరూ చెప్పే సబ్జెక్ట్ ఎందుకు చెప్పాలి? అసలు మనకేంటి? అసలు మనం ఏంటి? అసలు పత్రి సార్ చెప్పినవి చెప్పాలి, పత్రి సార్ చెప్పినవి చెప్పాలా, లేకపోతే వాళ్ళు చెప్పినవి చెప్పాలి? అది కాదు అసలు. నిజంగా మనం ఏం తెలుసుకుంటున్నాం అని చెప్పి రియలైజేషన్లోకి వచ్చాను నేను 3 సంవత్సరాల క్రితం. అప్పుడు నిజమైన తత్వం బయటకు వచ్చింది నాకు. ఎప్పుడైతే నువ్వు ఆచరించింది చెప్పావో అదే మాత్రమే నిజమైన జ్ఞానం. అప్పటి నుంచి ఆచరిస్తాం మొదలుపెట్ట. ఒక స్త్రీని ఎలా చూడాలి, ఒక స్త్రీతో ఎంతవరకు మాట్లాడాలి, పురుషుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి ప్రాణి పట్ల ఎలా ఉండాలి. నిజంగా ఈ క్లాస్ జరుగుతున్నప్పుడు మాత్రమే మనం మంచిగా ఉండి మంచిగా యాడ్ చేసి తర్వాత బయటకు వస్తే అందరికి మళ్ళీ మారిపోతామా? బయట ఒకటి పెట్టుకుని లోన్ ఒకటి పెట్టుకుని చెప్తామా? అవన్నీ అన్ని రిమూవ్ చేసేసి లోనున్న పరమాత్ముణ్ణి ఎప్పుడైతే దర్శించానో ఆ రోజు మాత్రం నిజమైన తత్వం బయటకు వచ్చింది. ఈ రోజు చెప్తున్నాను, నాలో ఉన్న తత్వం ఏంటి అంటే నాలో ఉన్న ఆ మహాత్ముడికి ఇన్ని కోట్ల నమస్కారాలు పెట్టిన తక్కువేనే. ఎందుకంటే ఎంత సహనం అంటే కోపమా రాదు. మీరు తిట్టారా ఓకే, పొగిడినా ఓకే, ఏం చేసినా ఓకే, అన్నిటికీ ఓకే. అంత సహనం అసలు నిజంగా ఎలా వచ్చింది అంటే దాన్ని తీసుకున్నాను, అంగీకరించా. ఈ భౌతిక జీవితంలో కూడా యాడ్ చేశాను. ఎప్పుడైతే యాడ్ చేశానో అప్పటి నుంచి జీవితం మారింది. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సింహంలా ఉందామా, గొర్రెల్లా మారదామా? సింహం అంటే ఏం లేదు, పూర్తిగా పరమాత్ముడు ఒక్క చైతన్యం మనలో ఉంది. అది అది గుర్తించాలి. బయటకు ఒక మాట మాట్లాడేసి లోనకు ఒక మాట మాట్లాడేసి మీరు అది చేసేసారు, ఇది చేసేసారు, ఓకే నేను కేసు తప్పే చేశా, నేను రియలైజేషన్ అయిపోయాను, మళ్ళీ ఆ తప్పుల నుంచి బయటకు వచ్చేసాను నేను. నువ్వు అదే తప్పు ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? అర్థమైందా? మీరు ఇప్పుడు ప్రతిసారి కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏం అడుగుతారంటే మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని అడుగుతారు. కానీ మెడిటేషన్ లో ఏం అడగరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారా అని కూడా అడగరు. ఫస్ట్ పాయింట్ మీ పేరు అడుగుతారు, రండి బాబు ధ్యానం చేసుకున్న బాబు పేరు రాసుకుంటారు. కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, మీ డబ్బు ఉందా, డబ్బు లేదా, మీరు ఏ పని చేసేవారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది ఎందుకు అడగరు తెలుసా? ఒక మర్డర్ చేసిన వాడు కూడా, కత్తి పెట్టి పొడిచి చంపేసిన కిరాతకుడు కూడా
ఈ ధ్యాన స్థితిలోకి వచ్చాక మారచ్చు. మనం మారిన మనిషిని చూడాలి కానీ అంతకు ముందు చేసిన మనిషిని చూడకూడదు. ప్రతిసారి మనం వీడు తప్పులు చేశాడు, వాడు తప్పులు చేశాడు, వాడు శిక్ష వాడితే మనం ఎందుకు ఆడి గురించి మాట్లాడుకోవాలి? ఎవరో నన్ను బాధ పెట్టేశారండి, నా మనసుని ఒప్పించేలా మాట్లాడారు. అతను మాట్లాడాడు, అతను వదిలేశాడు, అతను ప్రశాంతంగా అతని జీవితం అతను బాగున్నాడు. మనం ఎందుకు అతను పట్టు కూర్చోవాలి? నా క్లాసులు చెప్తే ఇష్టం లేదు అసలు యాక్చువల్లీ. ఇప్పుడు నేను రియల్ గా చెప్తున్నా, ఈ రోజు డబ్బుల కోసమే క్లాస్ చెప్తాను నేను. అది కూడా అక్కడ కట్టబోయే పిరమిడ్ కోసం నేను క్లాసులు చెప్తున్నా. అంటే అదేంటండి మీరు డబ్బుల కోసమే క్లాస్ చెప్తాను, ప్రతిసారి డబ్బులు తీసుకోవద్దు అన్నారు కదా. మంచి పని చేస్తా తీసుకోవచ్చు, పర్సనల్ థింగ్స్ తీసుకోకూడదు. ఇక్కడ ప్రతిసారి కూడా నేను చెప్పే విషయం ఏంటి అంటే, గొర్రెల్లా బతుకుతామా, సింహంలా బతుకుతామా? మొత్తాన్ని జీరో చేసేసి పక్కనడేసి ఆడేదో చెప్తే అది గుడ్గా ఫాలో అయిపోతాం. ఇదే గణేష్ ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి బాగా తీసుకెళ్తున్నాడు, మూమెంట్ బాగానే ఉంది. నేను ఎక్కడో రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా ఇలా గుడ్డిగా ఫాలో అయిపోతారా నన్ను? గణేష్ నువ్వు చేసే తప్పు, మొన్నటిదాకా కరెక్ట్ గా ఉన్నాం. గణేష్ ఒక్క డైరెక్షన్ పక్కకు రావాలి, ఎందుకంటే తప్పుదారిలో వెళ్తున్నాడని చెప్పి మనం పక్కకు రావాలి. నమ్మేమని చెప్పేసి ఇంకా పూర్తిగా వెళ్ళిపోయి ఇక గుడ్డిగా పడిపోవాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నారు, ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగే వంతెన దగ్గర ఆగుతారా లేదా? గూగుల్ మ్యాప్ లో రూట్ చూపుతున్నారు, వెళ్ళిపోతారు, ఆగిపోతారు కదా. రోడ్ ప్రాసెస్, వర్కింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఏదో రోడ్డు తవ్వేసారు, రోడ్ లేదని ఆగిపోతాం కదా. అందుకే తెలుసుకోండి, అసలు విషయం తెలుసుకోండి. ఇంకా ఇంకా ఎంతకాలం మనం ఇలాగా? ఎవరు చెప్పరు ఈ విషయాలు, ఎందుకంటే చాలా మందికి ఒక పిచ్చి ఉంటది. ఒక మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక 10 మందిని వెనకాల వేసుకు తిరిగి ఒక 10 కార్లు ఎట్టుకుని స్వామీజీ స్వామీజీ జేహో స్వామీజీ అని చెప్పించుకుంటాం. అది ఆడి పిచ్చ. నాకు అటువంటి పిచ్చలేం లేదు. మీరు నా దగ్గరికి రావక్కర్లేదు కూడా అసలు. పొరపాటు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి, నాకు కుదిరినప్పుడు నేను ఎత్తకపోయినా ప్రాబ్లం లేదు, మళ్ళీ నేనే కాల్ బ్యాక్ చేస్తా. లేదు ఇంకా అంతగా క్రిటికల్ సమస్య అంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అలాంటిది మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నన్ను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ టైం మీకు వేస్ట్, నాకు వేస్ట్. నేను చెప్పేది ప్రతిసారి అంతే. ఏదో మీరు నా దగ్గరకు వచ్చి కూర్చున్నంత మాత్రాన్ని బాగా చూస్తానని కానీ, మీరు ఎక్కడో ఉన్నారని చెప్పి బాగా చూడకపోతాం కానీ, మీరు ఈ రోజు ₹1,00,000 ఇచ్చారని మిమ్మల్ని ప్యాంపరింగ్ చేస్తాం కానీ, మీరు రూపాయి ఇవ్వలేదని ప్యాంపరింగ్ చేస్తే అవి ఏం అవసరం. నేను ప్రతి ఒక్కరిని పత్రిజీలానే చూస్తా. అక్కడ నా కూతుర్ని ఎలా చూస్తాం, మేము అందరినీ కూడా అలాగే చూస్తాం. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ జన్మలో నా కూతురు ఉంది వర్షిని, మీరు గత జన్మలో అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, భార్య ఏదైనా అవ్వచ్చు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అంతేగాని గణేష్ ఒకరితో బాగా ప్రేమగా మాట్లాడాడు, గణేష్ ఒక ఆయనతో కోపంగా కోపం లేదు, ప్రేమ లేదు. మన ఇంట్లో వాళ్ళకి మనం కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పాలి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. నేను చేసేది అదే ప్రతిసారి. దీన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు ఏంటంటే, గణేష్ కోపం ఎక్కువ, గణేష్ చాలా కోపంగా మాట్లాడతారు. మొన్న మధ్యన ఒక ఆవిడ ఫోన్ చేసి అడుగుతుంది, "మీరు రాత్రి ఎంత కోపంగా మాట్లాడారో తెలుసా అంట." నేను ఇక్కడ కోపంగా మాట్లాడాను? కోపం కాదు. తండ్రి ఏం చెప్తాడంటే, తన కూతురు బయటకు వెళ్ళిందంటే, అమ్మాయి ఇలా కాదు ఇలా కాదు, 6 గంటల దాకా బయట వండుకో, 10 గంటల దాకా బయట వండుకో, వచ్చే అమ్మ మనకు మంచిది కాదని చెప్పి చెప్తాడు. అది ప్రేమతత్వంగా తీసుకోవాలి కానీ అది కోపంగా తీసుకోకూడదు. నేను చేసేది కూడా అదే. ఇలా చేయొచ్చా అండి, ఎలా చేయొచ్చు అన్నది నువ్వు ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళి స్థితిలో తెలుసుకుంటావు అప్పుడు మాత్రం తెలుసు. ఈ రోజు నన్ను రోజుకి పావు గంట సేపు కూడా ధ్యానం చేపించలేదు, నాకు ఖాళీ ఉండలేదు ఫస్ట్.
కానీ 24 గంటల ధ్యాన స్థితిలోనే ఉంటాం. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి మనం. ఇంకే ఎవరో చెప్తారు, ఆ మాస్టర్ పెద్ద ఆయన బాగా చెప్తాడు, ఈ మాస్టర్ పెద్ద ఆయన బాగా చెప్తాడు, ఈ మాస్టర్. నీలో ఉన్న మాస్టరాలిటీని ఎప్పుడు తీస్తావు? 2 రోజులు గణేష్ లేడా? ఒకళ్ళేమో క్లాస్ చెప్తారంటారు, ఒకళ్ళు పాటలు పాడతారంటారు, ఒకళ్ళు డ్యాన్సులు చేస్తారంటారు. లేకపోతే కర్రీలు కూడా పెట్టుకుని వండుకోండి, కర్రీ సెంటర్ లాగా. రెసిపీ, మెడిటేషన్ రెసిపీస్, కర్రీస్ అవి కూడా పెట్టుకుంటారు. 2 రోజులు ఆగిపోతే అదే. నేను అందరికీ నోట్ చేసేస్తారు, లేకపోతే మీరు కూరలు కూడా అడిగే స్టేజ్కి వచ్చేస్తారు. మీ ఇంట్లో కూర ఏంటి, మా ఇంట్లో కూర ఏంటి అని. ఈ రోజు నా టైం బాగుంది కాబట్టి ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్తాను. కొంతకాలానికి ఇటు ఉండడు, ఏం చేస్తారు? అప్పుడేం చేస్తారు? మళ్ళీ ఇంకోటి ఇటువంటి వాడు ఎత్తుకుంటారు. ఆడు కొంతకాలానికి ఉంటాడు, అప్పుడేం చేస్తారు? పత్రిజయ్ గారి దగ్గర మీరు చూసిన వీడియోస్ నేను అన్ని కూడా చూడలేదు. పత్రి సార్ చెప్పిన క్లాసులు అన్ని క్లాసులు కూడా నేను లేదు. నేను ఏం చేశాను అంటే, ఆయన ఏం చేస్తాకు వచ్చాడు, ఏం చేసేయడం, దాన్ని మాత్రమే నేను తీసుకున్నాను. ఈ రోజు చెప్తున్నాను నేను ఏ క్లాస్ అయితే చెప్పానో ఆ తర్వాత 10 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన క్లాస్కి నా క్లాస్కి టాలీ అవుతుంది. అంటే నాకు తెలియదు ఆ విషయం. ఈ రోజు ఒక అమ్మాయి చెప్పింది, ఏం చెప్పిందంటే నాకు, ఒక రోజు క్లాస్ చెప్తే ఆ అమ్మాయి ఫ్రాన్స్ లో జాబ్ చేసిందంట, ఇంగ్లాండ్ లో జాబ్ చేసింది, యుఎస్ లో జాబ్ చేసింది. ఆ అమ్మాయి రామకృష్ణ మిషనరీలో ఉంటుందంట, హార్ట్ ఆఫ్ లివింగ్ లో. అక్కడ నేను ఏమి చెప్పాను, ఒక రోజు క్లాస్, 1 డే క్లాస్ లో ఏం చెప్పానో ఆ 3 కంట్రీస్ లోనూ చెప్పిన క్లాసే నేను చెప్పానంట. అంటే ఇక్కడ ఏంటి అంటే, పూర్తిగా మనం ఎప్పుడైతే స్వచ్ఛంగా మారిపోయామో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర నుంచి వస్తారు. ప్రతిసారి ఇక్కడ ఏంటంటే, ప్రతిసారి గణేషే రావాలి చెప్పాలి ఏం లేదు. ఆ 3 గంటల సెషన్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి ప్రేమలత గారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆవిడ ఫోన్ చేయండి, ఈ రోజు నేను క్లాస్ చెప్తాను, ఈ రోజు మెడిటేషన్ చెప్తాను. ఇన్ కేస్ మీరు బాగా చెప్పారంటే ఆవిడ చెప్తుంది, సార్ ఈవిడ బాగా చెప్పాను, అవసరమైతే మనం యూట్యూబ్ లో లైవ్ ఇద్దాం. లేకపోతే మీకు ఇంకా అంతగా బాగా తపన ఉంది, క్లాస్ చెప్పాలని తపన ఉంది, 10 నిమిషాల వాయిస్ మెసేజ్. అప్పుడు నేను అడుగుతాను, అమ్మా ప్లీజ్ అమ్మా క్లాస్ చెప్పమ్మా. నాకు ఒక సక్సెస్ సీక్రెట్ ఒకటి ఉంది తెలుసా? ఏంటంటే, ఒక రోజు ఒక జూమ్ సెషన్ లో జాయిన్ అయ్యాను, ఫస్ట్ లో మన క్లాసులు పెట్టకముందు. ఆ సెక్షన్ లో ఏంటంటే, మాట్లాడేటప్పుడు లాస్ట్ ఏం చేస్తారంటే, క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడమని అందరికి ఛాన్స్ ఇస్తారు. ఒకసారి నాకు పరిచయం చేసుకున్నాను, అయిపోయింది. ఆ 2వ రోజు నుంచి ఆ క్లాస్ గురించి ఏమైనా చెప్పేటప్పుడు అందరూ ఏం చెప్తారు, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు. నేను అలా కాకుండా విశ్లేషణ నేర్చుకున్నాను. అక్కడ సక్సెస్ అయ్యాను నేను. విశ్లేషణ అంటే ఏం కాదు, పెద్ద విషయం కూడా కాదు. ఇప్పుడు నేనే చెప్తా క్లాసు, మళ్ళీ విశ్లేషణ కూడా నేను చేస్తా. ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉన్నాడు, వాడు పరిశుద్ధుడవుతాడని తెలిపావు ఓ సాయి, మమ్ము మలిపావు ఓ సాయి. పాట ఇది. ఈ పాట మీద క్లాస్ చెప్తా చూడండి. ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉన్నాడని తెలిపావు ఓ సాయి. సాయి అంటే ఏంటి? సాగర మదనాన్ని దాటినోడు సాయి అంటే. అంటే సాయి పని కాదు. ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు, ప్రతి మనిషిలోనూ ఒక దైవశక్తి ఉందని తెలిపావు, మమ్ము మలిపావు. మలిపావు అంటే ఆ మార్గంలోకి తీసుకెళ్ళావు. మా సాయి, ఓ మహాత్మా నువ్వు మేము ఒకటే అని చెప్తున్నారు మళ్ళీ. నువ్వు ప్రతిసారి కూడా పరమాత్ముడు నాలో ఉన్నాడు, నీలో ఉన్నా, అది చెప్పుకోవటం కాదు, నీలో ఉన్న పరమాత్ముడికి నువ్వేం చేసావు.
ఇప్పుడు నేనే ఉన్నా, మీ ఇంటికి వచ్చా, మీరు ఎలా ఉన్నారు అలాగే నార్మల్ గా కూర్చుని మీతో మాట్లాడేందుకు బాగానే ఉంటుంది. ఏ పెద్ద మాస్టర్ ఎవడు మాట్లాడుతు నాతో అని చెప్పి ఇలా కూర్చున్నాక మీరు మాట్లాడతారు నాతో? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? అయ్యి బాబాయ్ నేను పెద్ద మాస్టర్ అంటే ఎవడో కదా ఆయనే చెప్తాడు, మనం మాట్లాడకూడదు, నాకు అన్ని తెలుసు అని చెప్పి ఇలా పట్టుకు కూర్చున్నాను. నాకు అన్ని తెలుసు, ఎవ్వడు ఏదైనా చెప్పేస్తాను అని కూర్చున్నా. ఎవడో అడగడు ఫస్ట్, ఏమడిగినా చెప్పేస్తాడంట. బాబోయ్, నాకు అందరి భవిష్యత్తులు తెలిసిపోతాయి. నా దగ్గరకు వచ్చారా మీ జీవితంలో ఏం జరిగిందో చెప్పేస్తా, స్కాన్ చేసేస్తా అని చెప్పాను చేతులు కట్టుకుని. ఎప్పుడు రాడు ఫస్ట్ మన దగ్గరికి, ఎందుకంటే చెప్పాడు కదా, ఎప్పుడు ఏది అడిగినా చెప్పేస్తాను, ఎప్పుడు ఏం చేసినా చెప్పేస్తాను, నాకు అన్ని తెలిసిపోతాయని చెప్పాడు. భయపడి ఎవడు రాడు. మనలో ఉన్న పరమాత్ముడు కూడా అదే చేస్తాం మనం. ఆయనకి అన్నీ తెలుసు, నాకేమీ తెలియదు. నేను ఆయన దగ్గరికి ఎక్కడికి వెళ్దాము? తిరుపతిలో చాలా మంది ఉంటారు, వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి, తిరుపతి వాళ్ళు రోజు వెళ్ళరు, వాళ్ళ పుట్టినరోజుకి ఒకసారి వెళ్ళి వచ్చేస్తారు. అదేంటయ్యా, తిరుపతి మేము ఇక్కడి నుంచి అంత దూరం వెళ్తున్నాం కదా, మీరు సంవత్సరానికి ఒకసారి వెళ్తారంటే, మా ఊర్లో దేవుడే కదండి పర్వాలేదు. కానీ మనలో ఉన్న పరమాత్ముడు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు కదా, ఒక్క క్షణం మాట్లాడాలి కదా మనం. ఎందుకు తీసుకొచ్చావు, నీతోనే మాట్లాడాలి. జ్ఞానోదయం పొందుతాం, నాకు అన్ని తెలిసిపోయినాయి అన్న విషయాన్ని పక్కన పెట్టండి. మీలో ఉన్న శక్తిని గుర్తించండి ఫస్ట్. ఎన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి మీలో. అతనితో సరిగ్గా మాట్లాడుతున్నానా లేదా, లోనున్న తత్వం ఏంటి అసలు. మనిషికి చాలా వరకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, పక్క వాళ్ళు చెప్పే విషయాన్ని బట్టే పెరిగితే మీ శక్తి పెరుగుతుంది, లేదా శక్తి తగ్గుతుంది. అంటే మనకు బయట ఎక్కువ థింకింగ్స్ ఎక్కువ బయట. ఒక ఒక పెద్ద ఇల్లు కట్టారు, అందులో ఆహార పదార్థాలు చాలా పెట్టారు, డబ్బు పెట్టారు, ఆహార పదార్థాలు, టీవీలు పెట్టారు, మిక్సీలు పెట్టారు, ఫ్రిడ్జ్లు పెట్టారు, అమ్మాయిలు పెట్టారు, బంగారం పెట్టారు, అన్ని పెట్టారు, గడ్డి కూడా పెట్టారు, బిస్కెట్లు పెట్టారు. ఫస్ట్ ఒక ఆవును పంపించారు, స్ట్రైట్ వెళ్ళింది, పచ్చగడ్డి చూసుకుంది, టక్కుమని కొడుకు తెచ్చుకుని తినేసి వచ్చింది. కుక్కను పంపించారు, కుక్క వెళ్ళింది, బిస్కెట్లు చూసుకుంది, తినేసి వచ్చేసింది. మనిషి ఇలా రావట్లేదు, రావట్లేదు ఆడు. ఆడికి ఏం కావాలో వాడికి తెలియదు ఫస్ట్. ఒకే కోరిక, మీకు ఏం కావాలో చెప్పండి అంటే అరగంట టైం తీసుకుంటారు మీరు. ఆవు అలా కాదు, డైరెక్ట్ పచ్చగడ్డి తెచ్చుకుని తినేసి వచ్చింది. కుక్క ఏం చేస్తుంది, బిస్కెట్ తెచ్చి తినేసి వచ్చింది. ఇప్పుడు ఈ రోజుకి ఈ క్షణమే నిజంగా దైవం ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? క్లారిటీ లేదు. దేనికోసం ధ్యానం చేస్తున్నారు? ఈ ప్రశ్నకి 99 మంది సమాధానం చెప్పలేదు. ఏమొస్తుంది ధ్యానం చేస్తాం వల్ల? 50% అసలు ఏమీ తెలియదు. మరి ఎలా వచ్చారండి? ఆ మేడం చెప్పారు బాగున్నాయంట ఆవిడకి, నన్ను రమ్మన్నారు. ఈ మేడం చెప్పారు హెల్త్ బాగుందంటే రమ్మన్నారు. ఇంకో మేడం అప్పులు తీరిపోతాయని చెప్పి రమ్మన్నారు. ఒక ఆవిడ హెల్త్ బాగోలేదని చెప్పి అది ఎంతవరకు అది వచ్చే వరకు మాత్రమే అవన్నీ కూడా. వచ్చిన తర్వాత మీకు ఏం కావాలి? నేను అదే అనుకున్నాను. ఫస్ట్ ఇది ఏదో పెద్ద ట్రాప్ లో ఉంది ఇది అని చెప్పేసి 2017లో జాయిన్ అయిన తర్వాత 20 వరకు మానేశా. 20 తర్వాత వచ్చిన తర్వాత సృష్టి యొక్క రహస్యం తెలిసిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోతారని ఒక 6 నెలల ముందు నాకు చూపించారు.
నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. ఇప్పుడున్నంత తెలివితేటలు కానీ, ఇప్పుడున్నంత శక్తి ఏం లేదు. తర్వాత అది నిజమైపోయిన తర్వాత అప్పుడు బాధపడ్డా. నాకు 6 నెలల ముందు చెప్పారు కదా! అంటే నన్ను కాపాడుకునే శక్తి నాకు ఉంటే నిజంగా కాపాడదును కదా అనుకున్నాను. ఆ రోజు నేను రియలైజేషన్ అయ్యా. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ధ్యానంలో. వాళ్ళకి కష్టం కలిగితే ఆ కష్టం నుంచి బయటికి తీసుకురావాలి. తర్వాత నా విషయం, నా జీవితం పక్కన పెట్టేసాను అంతే. నా పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేసాను. అదే చేస్తున్నాను నేను. నాకు కలిగిన కష్టం ఎవరికి కలగకూడదని. అంతేగాని గణేష్కి డబ్బులు వస్తాయని కానీ, ఏదో పేరు వస్తుందని కానీ, లేదా మీ అందరు దండలు వేస్తారని కానీ నాకు అవసరం లేదు. నాకు ఆల్రెడీ ప్రతిసారి కూడా నా గురువు అయిన పత్రిజీ వస్తాను అంటే మాట్లాడుతూనే ఉంటాడు. ఆది పరాశక్తి వస్తాను ఉంది మాట్లాడుతూ ఉంది. మహావతార బాబాజీ వచ్చి మాట్లాడతాను, శివుడు వచ్చి మాట్లాడతాను. నాకు ఇంకేం కావాలి, భౌతిక జీవితంలో ఉన్నాయి ఏం అవసరం లేదు నాకు. నాకు ఇన్ని ఇచ్చారు పైన బిరుదు. నాకు బయట కింద ఇచ్చి బిరుదులు నాకెందుకు? నాకు ఇన్ని ఇచ్చారు. రోజు తీసుకెళ్తారు, సన్మానం చేస్తారు. సరే అని వచ్చేస్తాను అంతే. సరే ఇది జరిగిపోతుంది అంటారు, సరే అంటాను అంతే. అంటే ఇక్కడ ఏంటి అంటే మన పని బాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకి. అది ఎంతవరకు అంటే మనం మర్చిపోయి వెళ్ళిపోయేదాకా. అప్పుడు మాత్రం నిజంగా లైఫ్ బాగుంటుంది మనకి. ప్రతిసారి ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఏదో. నిన్ను నువ్వు తెలుసుకున్నావా? నీలో ఉన్న తత్వాన్ని నువ్వు తెలుసుకున్నావా? పత్రిజీ ఒక్క ఆయనే తెలుసుకోగలడు, ఇంకెవ్వడు తెలుసుకోలేడా? పెద్ద 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 గ్రేట్ మాస్టర్ని నీ క్లాసులు చెప్పేస్తే బ్రహ్మాండం, ఆ ఏది అదేదో పగిలిపోతుంది, బ్రహ్మాండం బద్దలైపోతుంది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ నేను నమ్మను. నువ్వు ఎంత పెద్ద మాస్టర్ అయితే నాకెందుకు? నీకన్నా పెద్ద మాస్టర్ నాలోనే ఉన్నాడు. పత్రి సార్ మొన్న వచ్చి ఏం చెప్పాడు తెలుసా నాకు? ఒక మాట చెప్పాడు నాకు. నువ్వు కొన్ని విషయాల్లో నువ్వు దాటేవని చెప్పాడు. సరే అన్న. సరే అన్నాను. అంటే ఏం విషయాల్లో దాటాను? నేను డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలా చూశాను. నువ్వు అది తీసేసావు అన్నాడు. ఇంకా నా దగ్గర యాక్సెస్ లేదు. చాలా మంది నా దగ్గరికి రాలేకపోయారు. కానీ నువ్వు అందరికి ఫ్రీ యాక్సెస్ ఇచ్చేసావు. నాకు 1,00,000 మంది నన్ను ఫాలో అవుతుంటే ఒకళ్ళకి మాత్రం నా ఫోన్ నెంబర్ తెలుసు. కానీ నువ్వు పాంప్లెట్ పంచిపెట్టిన ఫోన్ నెంబర్ పంపించేస్తున్నావు. ఎవరికైనా కష్టం వస్తే అక్కడికి వెళ్ళి నుంచుంటున్నావు నువ్వు. నేను అది చేయలేకపోయానని చెప్పాడు. ఇవన్నీ నమ్మాలి, నిజాలు ఇవన్నీ. ఎందుకంటే నాకు అది కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన గురువు వచ్చి మనం మెచ్చుకుంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎవరు మెచ్చుకోవాలి మనని? నేను వచ్చి నేను బస్సులో వస్తుంటే చెప్తుండే ఏకలవ్య శిష్యుడు నువ్వు అంటున్నాడు. ఏకలవ్య శిష్యుడు అంటే గురువు ఒక బొమ్మ తయారు చేసుకుని గురు విద్య నేర్చుకున్నాడు. తర్వాత గురువు వచ్చేసి బొటనవేలు ఇచ్చేమన్నాడు, ఇచ్చేసాడు. గురువు అడిగితే లైఫే ఇచ్చేసి బొటనవేలు ఏముంది? నేను కూడా అదే అనుకున్నాను. నేను ఒకటే మాట, ఏది చేయమంటే అది చేస్తానని చెప్పి సరౌండింగ్ అయిపోయిన తర్వాత మాత్రం ఇక్కడ దాకా వచ్చాను నేను. అంతకు ముందు ఉన్న గణేష్ పూర్తిగా రిమూవ్ చేసేసాను నేను. ఇవన్నీ చేస్తేనే వస్తుంది. ఏదో వేరే వాళ్ళ క్లాసులు ఫార్వర్డ్ చేసేసి మెసేజ్లు, వేరే వాళ్ళ క్లాసులకి వెళ్ళండి, వాళ్ళు అది చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వీళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళందరూ అలాగే ఉంటారు మాస్టర్స్. అది కాదు. వాట్ ఈస్ ద యువర్ పర్పస్? రియాలిటీలోకి రావాలి. ఇంకా వాళ్ళ మెసేజ్లు పంపిద్దామా, వీళ్ళ మెసేజ్లు పంపిద్దామా, వాళ్ళ క్లాసులకి వెళ్ళమని చేద్దాం, వీళ్ళకి అవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? నీ టైం వేస్ట్ ఎందుకు? డోంట్ ఎవర్ వేస్ట్ యువర్ టైం. అదర్ వేరే పర్సన్స్ టైం వేస్ట్ చేయొద్దు, నీ వేస్ట్ చేసుకోవద్దు. నీకు నచ్చితే నువ్వు వెళ్ళు, లేకపోతే మానే. నువ్వెందుకు ఫోర్స్ చేయాలి? వీళ్ళ క్లాసులే వినండి, వీళ్ళే బాగా చెప్తారు, ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు నువ్వు? నీకు నచ్చితే నువ్వు ఫాలో లేకపోతే మానే.
వాళ్ళ గురించి వాళ్ళు తెలియకుండా వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు, మీరు కూడా ఫాలో అవ్వండి అంటే అది మొత్తం గొర్రెల మందే అది. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, నాకు క్లాస్ నచ్చకపోతే మానేయండి, నన్ను ఏం ఫాలో అవ్వక్కర్లేదు, రియాలిటీలోకి రండి. ఏమోనండి, మీ దగ్గరికి వచ్చా మీరు ఏం చేస్తారు, ఏం నా దగ్గరికి వచ్చేదేమో. నా ఇంటి పక్కన ఉన్న మీరు అమెరికాలో ఉన్న ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ధ్యానం మీరే చేయాలి. గణేష్ గారితో గంటసేపు కూర్చుంటే వచ్చేస్తుందేమో, లేదా పత్రిసారి షేక్ హ్యాండ్ తీసుకుంటే వచ్చేస్తుందని ఏం లేదు. పత్రిసారి షేక్ హ్యాండ్ కాదు, పత్రిసారిని కళ్ళతో చూడలేదు నేను, వీడియోలో చూస్తామే. డైరెక్ట్ వస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను చెప్పాలంటే వచ్చి చెప్తాడు, సరే అంటే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఇప్పుడు కనిపిస్తున్నాడు, అవుతున్నాడు. అంటే నేనన్నా పోనీ రియాలిటీ కోల్పోయాను, పిచ్చోడిని అయిపోయాను నేనన్నా, లేదే. నవంబర్ లో పత్రిసార్ ఎవరు అవసరమైన పత్రిజీ అన్న క్లాస్ ఒకటి ఉంటుంది, వినండి మీరు. ఆ క్లాస్ లో మిరాకిల్స్ నేను చెప్తే వినండి. ఆ క్లాస్ లో చెప్పాను నేను, మన ఆశ్రమం కట్టబోతున్నాం, పత్రిసార్ పుట్టినరోజుకి అక్కడే చేసుకుందాం అని చెప్పాను. అది రియాలిటీలోకి వచ్చిందా లేదా? ఓకే. ఆ తర్వాత ఆ క్లాస్ నేను చెప్తున్నప్పుడు, పత్రిసార్ గురించి చెప్పినప్పుడు నాకు ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది, అంటే తెలియని తత్వం వచ్చేస్తుంది, వెళ్ళిపోతూ ఉంటది అక్కడికి. ఆ క్లాస్ అంతా చెప్పేసాను నేను పత్రిసార్ పుట్టినరోజు నాడు. చెప్పిన తర్వాత ఆ క్లాసు వీడియో స్ట్రక్ అయిపోతే వచ్చింది. స్ట్రక్ అయిపోతే వస్తే నేను వీడియో పెట్టలేదు అది. మళ్ళీ షేర్ చేస్తా చూడండి ఆ వీడియో. ఆ వీడియోలో జరిగిన మ్యాజిక్లు చెప్తా చూడండి. ఆ వీడియో నేను షేర్ చేయలేదు. అసలు పత్రిజీ ఎవరో నేను పంపిస్తా వీడియో చూడండి. అయితే ఆ వీడియోని షేర్ చేయలేదు. సునీత మేడం దగ్గరికి వెళ్ళా మన్నాడు, మీద పని మీద. వాళ్ళు పిరమిడ్ కడుతున్నారు, వాళ్ళ పిరమిడ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళా. వెళ్ళినప్పటికి మేడం అడిగారు, రాత్రి క్లాస్ చెప్పారు కదా అది పంపించండి అని. లేదమ్మా బాగాలేదు, అది వీడియో స్ట్రక్ అయిపోయింది, బాగాలేదు అని చెప్పాను. ఆడియో పంపించండి సార్, పోనీ మేమన్నా వింటాం, వీడియోదే ఉంది సార్. ఇంటికి వచ్చా, జస్ట్ ఇంటికి రాగానే ఆ మాట చెప్పారు కదా, సరే ఆడియో డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేస్తే కరెక్ట్గా పిఎంసీలోకి వెళ్ళా, ఒక వీడియో దొరికింది. దాన్ని దీన్ని క్లబ్ చేసా, క్లబ్ చేసి వీడియో పోస్ట్ చేశా. ఆ వీడియో పెట్టుకు నేను టీవీలో పెట్టి చూస్తుంటే ఆ రోజు ఏడిచింది నేను, మామూలుగా ఏడలేదు. ఎందుకంటే అది నేను చెప్పింది వాయిస్ ఓవర్ 40 నిమిషాలు. ఆ వీడియో 2 సార్లు కలిపి వీడియో ఎడిట్ చేసి పంపించా డైరెక్ట్. ఎడిటింగ్ కూడా లేదు, జస్ట్ ఆ వీడియోకి ఆ ఆడియో అడాప్ట్ చేసి పెట్టా. పెడితే ఆ వీడియో ఇప్పుడు చెప్తున్నా చూడండి, అది 4 సంవత్సరాల క్రితం వీడియో అది. నేను చెప్పిన క్లాసు మొన్న పత్రిసార్ పుట్టినరోజు నాడు. నేను ఏది చెప్తే అది అక్కడ పత్రిసార్ చేస్తున్నాడు. అందులో ఒక వర్డ్ ఉంటది, ఏంటి అంటే, అసలు మేము ఇక్కడి నుంచి ఒక చోటకెళ్ళి బండి మీద క్లాస్ చెప్తాకి, కారు మీద క్లాస్ చెప్తాకి కష్టపడిపోతున్నాం. నువ్వు అన్ని దేశాలు ఎలా తిరిగావయ్యా, అంత మందికి జ్ఞానంలో చెప్పాయ్యా, నీ కాళ్ళు కనిపిస్తే నమస్కారం పెట్టుకుంటానయ్యా బాబు, నువ్వెక్కడ మనిషివయ్యా అన్న. ఇలా కాళ్ళు ఊపితే అక్కడ కూర్చుంటాడు. అలా మీకు ఆ వీడియోలో చూడండి, నేను పంపిస్తా అప్పుడే. మిరాకిల్ అంటే అంత మిరాకిల్ అనమాట. అంటే ఆ తర్వాత నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, నా క్లాస్ చెప్పి నీ మొహం ఎందుకు పెట్టుకుంటావు, నా వీడియో ఉండదు కదా, నా గురించే చెప్పావు కదా, నేను ఉండదు కదా, నువ్వెక్కడ కనిపిస్తావు అని చెప్పాడు. ఇంకా పిచ్చలెక్కిపోయింది నాకు. అంటే ఈ రోజు పత్రిసార్ గురించి ఎవరైనా సినిమా తీశారు లేదు కానీ, సినిమా ఆల్రెడీ తీస్తే పంపిస్తా చూడండి. ఇప్పుడు కూడా కూర్చోబెట్టి డైరెక్ట్ మీది ఇందాక మెడిటేషన్ చెప్తున్నప్పుడు, ఇందాక కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు, నీ మాటతో చెప్పరా అక్కడ శ్రీచక్ర కడుతున్నానని, ఆటోమేటిక్ గా జరుగుతాయి, నువ్వు మాట చెప్పకుండా ఇంకా ఎలా ఉంటది. ఒక వీడియో చేయమని చెప్పారు, చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన మాటే మంత్రంలో పనిచేస్తుంది, స్వచ్ఛత ఉంటే. ఇంకా ఎవరో బాధ పెట్టారు, ఎవరో ఏదో చేసేసారు, ఇవన్నీ తీసేయండి ఫస్ట్. వాళ్ళు కరెక్ట్ గా లేకపోయినా మీరు కరెక్ట్ గా ఉన్నారు కదా, వాళ్ళు వదిలేశారు, మీరు ఎందుకు పట్టు కూర్చుంటారు, మీరు వదిలేయండి అంతే. ఆగిపోకూడదు ఒక చోట, ప్రవాహంలో పారిపోవాలంతే. వాటర్ కి మనకి చాలా దగ్గర సంబంధం ఉంటది. వాటర్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటది, ఎక్కడ ఆగదే. అడ్డుకట్ట వేయగలరు వాటర్ కి, వేస్తారు, అరగంట వేస్తారు, పెద్ద గోడ కడతారు.
అరగంట తర్వాత ఫ్లూ అంతా అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతుంది ఏదో ఒక రూపంలో. పాదరసంలో ఉండాలి మనిషి. పాదరసం ఎక్కడ వేసినా సరే ఆ యాంగిల్ వచ్చేస్తుంది. ఈ రోజు వచ్చారు, ఒక నార్మల్ ఇంటికి వచ్చారు, ఆ నార్మల్ ఇల్లాగానే ఉండాలి. ఎక్కడ ఒక పెద్ద క్లాస్ చెప్తాకెళ్ళి ఆ పెద్ద క్లాస్ మాస్టర్ లా ఉండాలి. మీడియం మాస్టర్ దగ్గర వచ్చారు, మీడియం దగ్గరగా ఉండాలి. ఈ రోజు ఎవరో ధ్యానంలోకి వచ్చారు, వాళ్ళకి ఆ స్థితికి క్లాస్ చెప్పాలి. అదే 20 సంవత్సరాల నుంచి వచ్చి పెద్ద మాస్టర్ వచ్చారు మన దగ్గర, వాళ్ళ స్థితికి మాట్లాడాలి. ఒక 5 సంవత్సరాల పిల్లోడితో మాట్లాడితే 5 సంవత్సరాల పిల్లోడిలా మారిపోవాలి. 60 సంవత్సరాల ముసలోడితో మాట్లాడితే 60 సంవత్సరాల ముసలోడిలా మారిపోవాలి. అలా ఎప్పుడైతే తత్వాన్ని అర్థం చేసుకున్నామో అది అర్థమవుతుంది మనకి. ఒక 20 సంవత్సరాలు పిల్లోడితో మాట్లాడుతున్నప్పుడు 20 సంవత్సరాల వయసు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి మనం. అన్ని మనలోనే ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే మనం మాట్లాడే వాళ్ళందరూ ఏంటంటే మన మాట విని వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అవునా? ఆవిడ ఏం చెప్పినా ఏందండి, నేను ఆవిడతో మాట్లాడండి, ఈవిడైతే వింటదండి. ఈవిడేంటి, ఈవిడికి ఏం తెలియదు ఉంటది. ఆవిడేం చేస్తుంది, నువ్వు చేసి తప్పు, ఇది రైట్ అని చెప్తుంది. మనకు నచ్చదు అది. కఠినంగానే ఉంటాయి కొన్ని మాటలు. కఠినంలో కూడా స్వచ్ఛత ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధర్మం ఉండాలి. అంతేగాని తెలుసు నేను క్లాసు ఎక్కువ టైం తీసుకున్నానని తెలుసు, 3 రోజుల నుంచి రాలేదని ఈ రోజే కొద్దిగా ఎక్కువసేపు తీసుకున్నాను. మీరు నా వంక చూడక్కర్లేదు, టైం అయిపోయింది, నాకు తెలుసు ఆ విషయం. అంటే ఇక్కడ ఏంటి అంటే చెప్పాల్సిన విషయం ఏంటి అంటే సింహంలా మారు, గొర్రెలా కాదు. నీకేం తెలుసు నువ్వు చెప్పు. మళ్ళీ నువ్వు తెలుసున్నదే కరెక్ట్ అని చెప్పొద్దు. నేను ఇన్ని క్లాసులు చెప్తానా, ఏ క్లాసులో నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పను నేను. ఎందుకు కరెక్ట్ అన్న ఉద్దేశం లేదు ఇక్కడ. కరెక్ట్ అన్న లేనే లేదు ఇక్కడ. ఒకే ప్రశ్నకు 100 రకాల సమాధానాలు చెప్పొచ్చు. మన విద్యాదానం కూడా అది తప్పు. ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసి ఆ బుక్ లో ఉన్నదే రాయమని చెప్తారు. ఆ బుక్ లో ఉన్నది సత్యమా? ఎవడదో కూడా పైత్యం అక్కడ ఉంటది. నిజమైన సత్యం ఏంటి, నిజమైన తత్వం ఏంటి, అసలు ఏం చదువుకోవాలి? చదువు అంటే ఏంటో తెలుసా? నిన్ను నువ్వు చదవాలి. ఈ ఒక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఇంకా నాకు అనుభవాలు రాలేదు, నాకు ఇంకా అది రాలేదు, ఇది రాదు, అసలు ఏం అవసరం లేదు స్వామి నీకు. ఏమీ అవసరం లేదు. జస్ట్ ఎవడో నీ దగ్గరకు వచ్చాడు, కూర్చున్నా, కష్టం అయ్యి బాబాయ్, ఇంకా నాకు అసలు హాస్పిటల్లో ఉన్నారండి, చనిపోతున్నారు వాళ్ళు, నాకు అది బాగోదు, కాసేపు కూర్చొని ధ్యానం చేయబోయా అని చెప్పి కూర్చోబెట్టాలి. మనం కూర్చోవాలి. బాబు ఈ ధ్యానం చేస్తున్నారు కదా, అది ఇంట్లో వాళ్ళకి బాగాలేదంట, మాస్టర్స్ కొంచెం చూసారంటే వాళ్ళు అందరి చేత ధ్యానం చేపిస్తారు. అంతే. నిజంగా వాళ్ళకి మారే ఉద్దేశం ఉంటే ఆటోమేటిక్ గా నీ రూపంలో మారిపోతారు వాళ్ళు. ప్రాణాలు కాపాడతాం పెద్ద కష్టం కాదు, ఎవరికైనా మంచి చెప్పడం పెద్ద కష్టం కాదు, ఎవరికైనా సహాయం చెప్పడం పెద్ద కష్టం కాదు. ఈ ప్రపంచంలో ఆ పెద్ద పని ఏదైనా చేయొచ్చు, మనకు అంత శక్తి ఉంది. ఏంటంటే ఫస్ట్ నమ్మకం, విశ్వాసం మన మీద ఉండాలి. మనం చేసే పని స్వచ్ఛంగా ఉండాలి. మళ్ళీ వీళ్ళకి ఇది చేస్తే నాకు అది వస్తుంది, వాళ్ళకి అది చేస్తే ఇది వస్తుంది, అసలు ఇటువంటి అసలు మనసులో కూడా ఉండద్దు. నాకు తెలిసిన సత్యం ఏంటంటే ఇన్నాళ్ళ బట్టి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. మనకి పేరని కానీ, ఊరని కానీ, లేదా నాకు ఆ గొప్ప పేరు రావాలి, అది రావాలని చేస్తే ఆ పని అక్కడతో ఆ నిమిషంలో ఆగిపోతుంది. అందుకే నాకు పేరు కూడా ఉండదు అక్కడక్కడ. ఇప్పుడు కూడా మెడిటేషన్ క్లాస్ అంట. అంటే ఇదే గణేష్ మొహం చూస్తున్నారు మీరు, ఇదే గణేష్ లోన్ ఉన్నాడు పేరు తెలుసా మీకు? నాకే తెలియదు, మీకేం తెలుసు? నిజమైన పేరేంటి? రాముడని పిలిచినా పలుకుతాను, కృష్ణుడని పిలిచినా పలుకుతాను, హనుమంతుడని పిలిచినా పలుకుతా అని చెప్పాడు దైవం. ఎందుకు చెప్పాడు? అన్ని తత్వాలు ఆయనలోనే ఉన్నాయి. అలా మన తత్వాలు కూడా అన్ని ఉన్నాయి. ఒక పేరుకి, ఒక క్యాస్ట్ కి, ఒక ఊరికి,
ఒక పర్మనెంట్ అయిపోయామంటే మనకి మనం ఒక మాస్టర్ ఫోన్ చేస్తే నేను చెప్పా ఒక ఊర్లో పెద్ద గొట్టు ముక్కలు ఉన్న ఊర్లో ఒక పిరమిడ్ కడతా ఉంటే ఆవిడ అంటది అది మీ నెగిటివ్ ప్లేస్ అని అడుగుతుంది. ఆత్మకి నెగిటివ్ ప్లేస్ ఉంటుందా? ఆత్మకి ఇంటి పేరు ఉంటుందా? ఆత్మకి భౌతిక పేరు ఉంటుందా? సృష్టి అంతా నాదే, సృష్టిలో ప్రతి ఒక్క అణువు నాదే అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు మాత్రమే జ్ఞానోదయం పొందినట్టు. ఒకళ్ళకి హోస్ట్ ఇచ్చానండి, ఏమో ఆవిడకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు. నువ్వు రా, నేర్చుకో, చెయ్యి. ఎవరికి ఏమి ఇవ్వరు. నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళని చూసి నేర్పిస్తాం అంతే. అంతేగాని పదే పదే ఫోన్ చేసి నువ్వు చెయ్యి అంటే ఎవరు చేయరు. ఆ తపన వాళ్ళకు ఉంటుంది ఆమె చెయ్యాలని. పెడతా అప్పుడు ఆల్రెడీ స్పిరిచువల్ మాస్టర్స్ అన్నది రిజిస్ట్రేషన్ అయిపోయింది. త్వరలోనే ఒక బ్యాంక్ అకౌంట్ కూడా వచ్చేస్తుంది. దానికి పర్మనెంట్ గా నెంబర్స్ కావాలి. పర్మనెంట్ గా నెంబర్స్ అంటే ఎప్పుడు ఏ పని చెప్పినా చేసేవాళ్ళు కావాలి. అలాగా తీసుకుంటా కొంతమంది నెంబర్స్ తీసుకుని చెప్తా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి పని మనం చేయాలనుకున్నప్పుడు ముందుకెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మన దగ్గర చెయ్యాలని తపన ఉండాలి, లేకపోతే డబ్బులన్నా ఉండాలి, లేకపోతే నేను ఉంటానని చెప్పి నుంచోవాలంతే. మీరు మారి సాయమన్నా చేయాలంతే. ఇవన్నీ చేత కావట్లేదు నాకు. ఇవన్నీ చేత కావట్లేదు. నేను రాలేకపోతున్నాను, దూరంగా ఉన్నాను, నా దగ్గర డబ్బు లేదు. పోనీ ఏమైనా చెప్దామంటే నా మాట్లాడతాను రాదు. అటువంటి ఎవరన్నా సహాయం చేసే వాళ్ళకి చెప్పండి అంతే. అయిపోయింది. అంతే అయిపోయింది అంతే. ఏదో ఒకటి ఉండాలి మన దగ్గర. మనం ఏ స్థితిలో ఉన్నాం మాట్లాడితే అంటారు నాకు వల్ల ఏమవుతుందండి, నా వల్ల ఏమవుతుంది అని చెప్పేసి మనం కూర్చుంటే ఏది కాదు. అన్నీ అవుతాయని కూర్చుంటేనే అవుతాయి. అది సంగతి. 9:45 అయింది. హైదరాబాద్ లో గట్టిగా వర్షం వస్తుంది. ఓకే, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ.